మళ్ళీ చదువుకుందాం ఆ వాక్యాన్ని. మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో చెప్పుచున్నాను. చాలు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకములో సంచరిస్తూ ఉన్న దినములలో ఒక సందర్భములో యూదులను చూసి, ధర్మశాస్త్రోపదేశకులను చూచి ప్రభువు మాట్లాడిన మాట ఏంటి అని అంటే, మీకంటే ముందుగా సుంకరులు దేవుని రాజ్యములోకి వెళ్ళగలరు. మీకు వాక్యము తెలుసు, మీరు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తారు, పరిసయ్యులుగా ఉన్నవారు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వాక్యము తెలుసు. శాస్త్రులుగా ఉన్నవారు ఉన్నారు, వాళ్ళకు కూడా వాక్యం తెలుసు. అయినా మీకంటే ముందుగా సుంకరులు దేవుని రాజ్యానికి వారసులవుతారు అని ప్రభువు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ మనం ఆలోచిస్తే ఎవరు ఈ సుంకరులు అసలు? గత వారములలో మనము పరిసయ్యుల గురించి నేర్చుకున్నాం, సద్దూకయ్యుల గురించి నేర్చుకున్నాం. ఈరోజు సుంకరుల గురించి కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఈ సువార్తలలో చదువుతూ ఉన్నప్పుడు సుంకరులు అనే ప్రస్తావన కూడా కనపడిద్ది. పరిసయ్యుల గురించి మనకి ఎలా అవగాహన అయిందో, సద్దూకయ్యుల గురించి మనకి ఎలా అవగాహన అయిందో, సుంకరుల గురించి కూడా మనకు తెలియాలి. అప్పుడే బైబిల్ అర్థమైద్ది. సరే, విషయానికి వస్తే అసలు ఎవరు ఈ సుంకరులు అని అంటే, యూదులలో నుండి కొంతమంది సుంకాన్ని వసూలు చేయుట కొరకు నిర్ణయించబడ్డారు, ఆ ఉద్యోగాన్ని పొందుకున్నారు. వీళ్ళు యూదులే, ఈ సుంకరులు అనేవాళ్ళు యూదులే కానీ వీళ్ళు పన్ను వసూలు చేసే ఉద్యోగం చేస్తున్నారు గనుక వీళ్ళని సుంకరులు అన్నారు. అనగా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సుంకము వసూలు చేసేవారు వీళ్ళు. సుంకము అనగా పన్ను వసూలు చేసేవారు. నాతో పాటు చెప్పండి, సుంకం వసూలు చేయటం అంటే ఏంటి? పన్ను వసూలు చేసేవారు. ఎవరి పన్ను వసూలు చేసేది అని అంటే, యూదులలో ఉన్నవారే కొంతమంది పన్ను వసూలు చేసే ఉద్యోగం చేస్తున్నారు, సుంకము వసూలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళని సుంకరులు అన్నారు. వినండి ప్రియులారా, క్రీస్తు శకం 1వ శతాబ్దములో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి శరీరధారిగా వచ్చిన ఆ కాలంలో ప్రపంచాన్ని రోమీయులు పరిపాలిస్తూ ఉన్నారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజుని నిర్ణయించి, రోమా చక్రవర్తి అందరి మీద, అన్ని దేశాల మీద ఉన్న రాజుల మీద రోమా చక్రవర్తి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. అన్ని దేశాలలో ఉన్న రాజులందరూ ఎవరి మాట వినాలి అని అంటే, రోమా చక్రవర్తి మాట వినాలి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో రోమా ప్రభుత్వం వారికంటూ యోధా దేశంలో కూడా రోమా ప్రభుత్వం వారు పన్ను వసూలు చేయటానికి
యూదులందరి దగ్గర సుంకము వసూలు చేయటానికి, పన్ను వసూలు చేయటానికి యూదులలో నుండే కొంతమందిని పన్ను వసూలు చేసే ఉద్యోగానికి రోమీయులు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిలో నుంచి ఏర్పాటు చేసుకున్నారు? యూదులలో నుంచే ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు యూదులలో యోధా జాతికి సంబంధించిన వారైనప్పటికీ ఈ సుంకరులు సుంకము వసూలు చేసేటువంటి ఈ ఉద్యోగం చేస్తున్నందువలన వీళ్ళు ఏమయ్యారు అని అంటే రాను రాను రోమా ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు. రోమా ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులకి ఆశపడి కొంత యూదులకి వ్యతిరేకంగా మారిపోయారు. వీరు యూదులే కానీ యూదులకి కొంత వ్యతిరేకంగా మారిపోయారు. వాస్తవానికి రోమా ప్రభుత్వం యూదులని అణిచివేస్తూ ఉన్న దినాలవి. రోమా ప్రభుత్వం యూదులని బలహీనపరుస్తూ ఉన్న దినాలవి. యూదుల మీద రోమా ప్రభుత్వం పెత్తనం చేస్తూ ఉన్న దినాలవి. యూదులని యూదులే పరిపాలించుకునేటువంటి పరిస్థితి లేకుండా యూదులని అణిచివేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భములలో ఇప్పుడు యూదులందరికీ రోమా ప్రభుత్వం వ్యతిరేకమైనదా, అనుకూలమైనదా? యూదులందరికీ రోమా ప్రభుత్వం అనుకూలమైనది కాదు, వ్యతిరేకిస్తూ ఉన్నారు యూదులందరూ. రోమా ప్రభుత్వం అంటే రోమా ప్రభుత్వం చేస్తున్న అనాగరికమైన కార్యాలను బట్టి, అరాచకాలను బట్టి యూదులందరికీ బాధేసింది. ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే రోమీయులకి సపోర్టుగా ఎవరు పనిచేస్తున్నారు ఇప్పుడు అని అంటే యూదులలో ఉన్నటువంటి కొంతమంది డబ్బులు కాశపడి సుంకము వసూలు చేసే ఆ వృత్తిని, ఆ ఉద్యోగాన్ని రోమీయులకి తొత్తులుగా, రోమీయులకి సపోర్టుగా, రోమీయులు చెప్పినట్టు కొంతమంది యూదులు చేస్తూ ఉన్నారు. అప్పుడు యూదులందరికీ బాధేసింది. అరే, ఈ సుంకర్లు మనోళ్లే కదా, మన యూదులే కదా, ఎవడో రోమా ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళు మన దగ్గర పన్ను వసూలు చేస్తూ ఉన్నారు అని యూదులందరూ సుంకరుల మీద బాధ పెట్టుకున్నారు. సుంకరుల్ని ఒక రకంగా వెలివేసినట్టుగా యూదులందరూ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అది. అంటరాని వారుగా వీరు పాపులు, సుంకరులంటే ఎవరు అని అంటే వీరు పాపులు, వీళ్ళు మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు దేవునికి భయపడేవాళ్ళు కాదు, వీళ్ళు శత్రువులకి సపోర్టుగా ఉండేవారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నవారు వీళ్ళు, ఈ సుంకరులు అని యూదులందరికీ సుంకరుల మీద బాధ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ సుంకరులు వీళ్ళ దగ్గర పన్ను వసూలు చేసే ఉద్యోగం కదా వీళ్ళు చేసేది. వాస్తవానికి ఈ సుంకరులు కూడా ఎందుకు అలా తృణీకరించబడ్డారు అని అంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర 10 రూపాయల పన్ను వసూలు చేయవలసి ఉండగా వీళ్ళు ధనాపేక్షకు గురయ్యి 10 రూపాయలు వసూలు చేయవలసినటువంటి పన్ను ఉండగా వీళ్ళు 40 రూపాయలు వసూలు చేశారు. వాస్తవానికి 10 వసూలు చేయాలి. ఆ 10 రూపాయలతో పాటు అన్యాయంగా, అక్రమముగా 40 రూపాయల పన్ను వసూలు చేశారు. అందులో 10 రూపాయల పన్నేమో రోమా ప్రభుత్వానికి కట్టారు. 30 రూపాయలు ఎగస్ట్రా వసూలు చేశారు కదా, ఆ ఎగస్ట్రా వసూలు చేసినటువంటి డబ్బులేమో వీళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నారు. వినండి ప్రియులారా, అలా సుంకరులు ఏమయ్యారు అని అంటే ఆ కాలంలో ధనవంతులయ్యారు. మోసం చేసి ఎవరైనా ధనవంతులు అవుతారు. వాస్తవానికి వసూలు చేయవలసిందంత 10 రూపాయలు కదా, కానీ
ఆ డబ్బులు వసూలు చేసే, పన్ను వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నారు కనుక నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా మనవోడు అనే విషయం కూడా వదిలేసి, మన యూదుడే అనే విషయం కూడా వదిలేసి, దీనులుగా ఉన్నారు వీళ్ళు అనే విషయం కూడా పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం కోసం ధనాపేక్షకు గురయ్యి రూపాయి వసూలు చేయవలసిన చోట 4 రూపాయలు వసూలు చేశారు. అందువలన యూదులందరూ వీళ్ళంత దుర్మార్గులు లేరు, వీళ్ళంత లంచగొండి తనం కలిగిన వారు లేరు, వీళ్ళంతా ధనాపేక్షకులు ఇంకొకరు లేరు, వీళ్ళంత మోసగాళ్ళు ఇంకొకరు లేరు అని సుంకరులను పాపులుగా ఎంచారు. అసలు ఇంతకీ మీకు జ్ఞాపకం చేస్తాను, పన్ను వసూలు చేయటం లేకపోతే పన్ను కట్టడం న్యాయమా అన్యాయమా? దేవునికి స్తోత్రం. పన్ను కట్టడం న్యాయమా అన్యాయమా? ఒకరోజు యూదా మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా, కైసరికి పన్ను చెల్లించుట న్యాయమా అన్యాయమా అని అడిగారు. రోమా చక్రవర్తి అయినటువంటి కైసరికి పన్ను చెల్లించుట న్యాయమా అన్యాయమా అని ప్రభువుని అడిగితే అప్పుడు యేసయ్య అన్నాడు, ఒక దేనారం తీసుకురమ్మన్నాడు. ఆ కాలంలో వాళ్ళ యొక్క, మన దగ్గరేమో రూపాయి అంటాం కదా, వాళ్ళ దగ్గరేమో దేనారం అంటారు. ఆ దేనారం తీసుకొస్తే ప్రభువు దాన్ని చూసి దీని మీద ఎవరు బొమ్మ ఉంది అన్నాడు. కైసరు బొమ్మ ఉందండి అని చెప్పారు వాళ్ళు. అయితే కైసరవి కైసరవికి, దేవునివి దేవునికి చెల్లించండి అని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు మీరు గమనించినట్లయితే ఇంకా ప్రభువు స్పష్టంగా ఇంకొక సందర్భంలో తప్పకుండా ప్రభుత్వానికి పన్ను చెల్లించమని తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు గమనించండి, పన్ను చెల్లించుట న్యాయమే, ప్రభుత్వానికి పన్ను చెల్లించుట ధర్మమే. ప్రభువే చెప్పాడు. కొంతమంది ఈనాటి దినాలలో ప్రభుత్వం నిర్ణయించిన పన్నులు చెల్లించకుండా మోసం చేసేవాళ్ళు ఎంతమంది? అడ్డదారులలో పన్ను చెల్లించకుండా తప్పించుకొని తిరిగే వాళ్ళు ఎంతమంది? వారి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి, వారికి ఉన్నటువంటి రాజకీయ బలాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఎంతమంది? ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది పాపం. పన్ను కట్టకపోవటం కూడా పాపమే. యేసయ్య చెప్పాడు, కైసరవి కైసరవికి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు. మీరు ఆలోచించినట్లయితే ప్రియులారా, ఈరోజు మీరు పరిశీలన చేయండి. కొంతమందికి నెలకి లక్షల్లో ఆదాయం వచ్చింది. వారి వ్యాపారాల వలననే కానీ, వారి పరిశ్రమల యొక్క ఆదాయమే కానీ, వారి యొక్క ఉద్యోగాల యొక్క ఆదాయమే కానీ కొంతమందికి లక్షలలో రాబడి వచ్చింది. గవర్నమెంట్ లెక్క ప్రకారము ఒక వ్యక్తికి నెలకి వచ్చే ఆదాయం ఇంతకంటే మించితే ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అంటే ఆదాయపు పన్ను కట్టాలి. చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది సినీ యాక్టర్లు, చాలామంది పారిశ్రామికవేత్తలు పన్ను కట్టకుండా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నును తీసుకెళ్ళి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులో దాచుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరు గమనించండి, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంకులో మన దేశపు యొక్క కొంతమంది బాగా డబ్బున్న వారి ధనవంతుల యొక్క ఆదాయంలో నుంచి పన్ను ప్రభుత్వానికి చెల్లించకుండా వాళ్ళు నల్లధనముగా, బ్లాక్ మనీ అంటారు చూసారా, వైట్ మనీ కాకుండా నల్లధనముగా ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను ఎగ్గొట్టి తప్పుడు లెక్కలు చూపించి ఎంతోమంది స్విస్ బ్యాంకులో దాచుకుంటున్నారు.
ప్రియులారా, నేను అంటున్నాను, దేవుడి దృష్టిలో ఇది తప్పు. ప్రభు చెప్పిన మాట ఏంటి అని అంటే, ప్రభుత్వం నిర్ణయించిన కట్టడలకు లోబడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన కట్టడలకు లోబడాలట. వాక్యం సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వానికి. అసలు ప్రభుత్వాలు ఎవరు నిర్ణయించారు, అధికారాలు ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే, అధికారాలైనా ప్రభుత్వాలైనా దేవుడు నిర్ణయించినవి. అందుకే ప్రభు అంటాడు, మీరు ప్రభుత్వానికి లోబడి ప్రభుత్వం నిర్ణయించిన కట్టడలకి ప్రభువు నిమిత్తమై లోబడి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మంచిగా చదవగలిగిన వారు చదవండి. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సొంకము వానికి సొంకము చెల్లించండి. ఎవని ఎడల భయం ఉండాలో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండండి. చాలు. వాక్యం సెలవిస్తుంది. ఏమి సెలవిస్తుంది? ఎవడికి సొంకమో, ఎవడికి పన్ను చెల్లించాలో వాడికి పన్ను చెల్లించండి. ఎవరికి సొంకము చెల్లించాలో వాళ్ళకి చెల్లించండి. అది న్యాయమే. మీరు ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంటి పన్నే కానీ, ఒకవేళ భూమి పన్నే కానీ, ఒకవేళ కరెంటుకు సంబంధించినటువంటి సొంకమే కానీ, నీటి పన్నే కానీ, ఇంక ఏ పన్ను మీరు కట్టవలసి వచ్చినా మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి మోసం చేసి కట్టకుండా మాయ చేయొద్దు. ఎందుకంటే మనం అందరూ రేపు దేవుని ఎదుట నిలబడాలి. ఆయన ప్రతిదీ లెక్క అడుగుతాడు. ప్రభుత్వం కట్టమన్న పన్ను కట్టకుండా ఎగ్గొట్టింది కూడా లెక్క అడుగుతాడు. మీరు తప్పకుండా పన్నులు కట్టండి. దేవుని వాక్యం చెబుతుంది అది. పన్ను కట్టకపోవటం కూడా పాపమే. ప్రభుత్వం నిర్ణయించిన కట్టడని అనుసరించకపోవటం కూడా పాపమే. ప్రభువు నిమిత్తమై లోబడి ఉండాలి ప్రభుత్వం నిర్ణయించిన కట్టడికి. మరి కొంతమంది చేసే పని ఏంటంటే, ట్రస్టులను వచ్చినాయి. ట్రస్టులు, ఈ ట్రస్టులు పేరిట అనాథలని ఆదుకుంటున్నాము, దిక్కులేని వారిని, దరిద్రుల్ని మేము ఆదరిస్తున్నాము, వారికి వస్త్రము, వారికి ఆహారము, వారికి కావలసిన సదుపాయాలు మేము కల్పిస్తున్నాము అని కొన్ని ట్రస్టులు, స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు ఏర్పాటు చేసి నడిపిస్తున్న వారు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నటువంటి కొంతమంది గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కొంతమంది ఆదాయం ఎక్కువ ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టాలి. వాళ్ళు గవర్నమెంట్ కట్టుకోకుండా వాళ్ళు ఇంకొక పని చేయొచ్చు. ఆ చట్టం ఉంది. ఏం పని చేయొచ్చు అని అంటే, స్వచ్ఛంద సంస్థలకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ని గవర్నమెంట్ కట్టకుండా అనాథలకు ఉపయోగపడుతున్న వారికి ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఇవ్వచ్చు. ఆ స్వచ్ఛంద సంస్థ లేకపోతే ఆ ట్రస్టుకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి ఏం చేయాలి అని అంటే, మాకు ఫలానా వ్యక్తి అనాథలను మేము ఆదుకుంటున్నాం కనుక వాళ్ళని పోషించటం కోసం ఫలానా వ్యక్తి 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టకుండా మాకు కట్టాడు అని వీళ్ళు సర్టిఫై చేసి సంతకం పెట్టిస్తే అది కూడా చెల్లిద్ది. అయితే విషయం ఏంటి అని అంటే, ఇందులో ఒక మర్మం చెప్తాను వినండి. చాలామంది చేసే పని ఏంటి అని అంటే, వీళ్ళు ప్రభుత్వానికైతే 10 లక్షల పన్ను కట్టాలి. అదే ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తికి ఇచ్చేటప్పుడు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మేము 5 లక్షలు ఇస్తాం,
నీకు ట్రస్ట్కి 10 లక్షలు ఇచ్చినట్టుగా మీరు సంతకం పెట్టి మాకు ఇవ్వాలి అంటే, మేము 10 లక్షలు మీకు ఇచ్చినట్టుగా మీకు 5 లక్షలు ఇస్తాం, కానీ మీరు 5 లక్షలు తీసుకొని ఎంత ఇచ్చారని సంతకం పెట్టాలి, 10 లక్షలు ఇచ్చారని సంతకం పెట్టాలి. అప్పుడు గవర్నమెంట్కి 10 లక్షలు కట్టుకోకుండా మీకు కడితే 5 లక్షలు నీకు వస్తాయి, 5 లక్షలు నాకు వస్తాయి అని పంచుకుంటున్న సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అని అంటే, దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను మాయ చేసి ఉపయోగించుకుంటే అది దేవుడి దృష్టిలో పాపం. అంత మాత్రమే కాదు, దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. 13వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనం ఒకసారి చదవండి నాన్న. రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఆగండి, భూమి మీద అధికారాలన్నీ ఎవరిచ్చినవట? దేవుడిచ్చినవట. దేవుని వలన కలిగినవి తప్ప మరి ఏ అధికారము లేదు. అధికారములు భూమి మీద కూడా దేవుడు నిర్ణయించినవే. ఇంకా చదువు నాన్న కింద. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి, కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. చాలు, అందరు నాతో పాటు చెప్పండి. అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే అధికారము ఎవరిచ్చారట? దేవుడిచ్చాడు. అధికారమును ఎదిరించకూడదట. ప్రభుత్వం నియమించిన కట్టడికి లోబడి దేవుని పిల్లలు ముందుకు నడవాలి. మీకు ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైనా మీరు బైకు తోలుతూ బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ నందిగామ వెళ్తున్నారు, పోలీసులు ఆఫ్ చేశారు. వెంటనే పోలీసులు నీ దగ్గర ఉన్నటువంటి బండి కాగితాలు తీసుకురమ్మన్నారు. నీ దగ్గర బండికి సంబంధించిన కాగితాలు ఏమీ లేవు, చివరికి నీకు లైసెన్స్ కూడా లేదు, బండికి సంబంధించినటువంటి ఏ కాగితం నీ దగ్గర లేదు. అప్పుడు కొంతమంది ఏమో అయ్యా 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 ఇంకోసారి జాగ్రత్తగా ఉంటానయ్యా, ఈసారి తీసుకుంటానయ్యా అని బ్రతుకులాడుకుంటారు. ఎంతో కొంత వాళ్ళు పోలీసులు ఫైన్ వేస్తారు, ఆ ఫైన్ కట్టి వెళ్ళిపోతాం. కానీ కొంతమంది చేసే పని ఏంటంటే, వీళ్ళు డబ్బులు ఫైన్ కట్టరు, వీళ్ళు చేసే పని ఏంటి అని అంటే వెంటనే వీళ్ళకి తెలిసిన నాయకులకు ఫోన్ చేస్తారు, లేకపోతే వీళ్ళకి తెలిసినటువంటి ఇంకా పెద్ద పోలీసుకు ఫోన్ చేస్తారు. వీళ్ళకి పోలీసులు తెలిసి ఉంటే ఫోన్ చేసి, ఇట్లా పలానా ఎస్ఐ గారు నన్ను ఆఫ్ చేసిండు, నా బండి పట్టుకున్నాడు, కాగితాలు ఏమి లేవండి, మరి ఆయన ఆఫ్ చేసిండు, ఒకసారి మీరు మాట్లాడండి అని ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఆ ఫోన్ తీసుకొచ్చి, ఎస్ఐ గారు మా నాయకుడు మాట్లాడతారట, సిఐ గారు నాకు తెలుసు, సిఐ గారు ఒకసారి మాట్లాడతారట మీతో అని ఇస్తే వినండి. అప్పుడు ఆ ఎస్ఐ గారేమో పాపం సర్లే వెళ్ళు, నువ్వు కట్టపోతే మళ్ళీ పో అని పంపిస్తే, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, కట్టవలసిన ఫైన్ కట్టాలా చట్టం ప్రకారం. ఒకవేళ మనకి తెలిసిన వారు ఉన్నారని వాళ్ళను ఉపయోగించుకొని దాన్ని దాటవేసి మోసం చేసి వెళ్ళాలా? దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చేసి ఉంటారు మీరు అట్లా? నేను వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది కూడా తప్పే. మీరు నమ్మండి, నేను ఎన్నోసార్లు ప్రయాణం చేసినప్పుడు ఒకవేళ బైక్ మీద నేను వెళుతున్నప్పుడు పోలీసులు ఆఫ్ చేస్తే నాకు తెలిసిన వారికి ఎవరికి ఫోన్ చేయను. 100 రూపాయలు ఫైన్ అయితే 100 రూపాయలు కట్టేసి వస్తా. కారణం ఏంటి అని అంటే ప్రభుత్వానికి మనము లోబడాలి, అధికారులకు మనము లోబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం చూడండి.
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. మనుషులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండండి. చాలు. దేవుని నిమిత్తమై కొన్ని కట్టడలకు, అధికారులు నిర్ణయించిన కట్టడలకు లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటే ఇక నుంచి తప్పనిసరిగా ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను కట్టకపోవటం కూడా పాపమేనని గుర్తెరిగి జాగ్రత్త పడతాం. పోపూరులో చర్చికి, మనకి పోపూరులో ఉన్న చర్చికి మీటర్ లేని పరిస్థితిలో సంఘంతో ఒక మాట చెప్పాను నేను. మీరు నమ్మండి, నిజంగా చెప్పాను నేను. ఏమని అంటే, మనం కరెంటు వాడుకుంటున్నాం, ప్రభుత్వానికి సంబంధించి విద్యుత్తు మనం వాడుకుంటున్నాం కనుక తప్పకుండా ప్రతి నెల మనం ఏం చేయాలి? ఏపీ ట్రాన్స్కోకి కరెంటు బిల్లు కట్టాలి. మనకు మీటర్ లేదు కనుక కరెంటు బిల్లు రావట్లా. అయినా మనం కరెంటు వాడుకుంటున్నాం కనుక తప్పనిసరిగా ఏం చేయాలి? మనం కరెంటు బిల్లు కట్టాలి అని సంఘానికి చెప్పి, ఇప్పటి వరకు మనం ఎన్ని సంవత్సరాలు అయితే కరెంటు బిల్లు కట్టకుండా మందిరములో కరెంటు వాడుకున్నామో ప్రతి నెలకి ఇంతని, కనీసం 500 లోపు మనం ఒక టార్గెట్ వేసుకొని ఎన్ని నెలలైతే కట్టలేదో అంత అమౌంట్ మనం పోగు చేసి తప్పనిసరిగా ఏపీ ట్రాన్స్కో, ఈ విద్యుత్ సంబంధించినటువంటి దానికి మనం తప్పనిసరిగా ఆ అమౌంట్ పంపించాలి, లేకపోతే పాపం అయిద్దని చెప్పాను. తప్పకుండా కడదామన్నారు సంఘస్థులు. దేవుని స్తోత్రం. వినండి ప్రియులారా, నేను ఏమంటున్నాను అని అంటే, మాటలు చెప్పడం కాదు. మాటలు ఎవరైనా చెప్తారు, చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు బోధ. చెప్పేదానిని అనుసరించగలగాలి, చెప్పేదానిని పాటించగలగాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యనవాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలియుండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. మాటలు వింటం కాదు, దేవుని వాక్యం వింటం కాదు, తప్పక పాటించాలి. అయితే విషయం ఏంటి అని అంటే, వాక్యం విని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ, వాక్యం విని విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువ, వాక్యం విని లోపాలు ఎతికే వాళ్ళు మరీ ఎక్కువ. వినండి, దేవుని మందిరానికి వాక్యం విని లోపాలు ఎతకటానికి రాకూడదు. ఒకటి, దేవుని మందిరానికి వాక్యం విని వదిలిపెట్టడానికి రాకూడదు. రెండవది, ఇంకొక విషయం ఏంటి అని అంటే, దేవుని మందిరానికి వెళితే ఏదో ఒక మేలు జరిగిద్దేమో అనే లాటరీ పద్ధతిలో కూడా రాకూడదు. దేవుని మందిరానికి తప్పనిసరిగా ప్రభువు చెప్పిన మాట ఏంటి అని అంటే, పాత నిబంధన ప్రకారం అయితే 6 దినములు నువ్వు నీ రెక్కల కష్టం, నీ పని నువ్వు చేసుకోవచ్చు. పాత నిబంధన ప్రకారం 7వ దినము అది దేవునికి ప్రతిష్ఠిత దినమని, విశ్రాంతి దినాన్ని నువ్వు తప్పకుండా పాటించాలి అని చెప్పాడు. 6 రోజులు పని చేయండి, 7వ రోజు మాత్రం నా సన్నిధికి రండి అన్నాడు. యేసయ్య కూడా, మహోన్నతుడైన దేవుడు కూడా సృష్టిని ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు చేశాడు. 7వ రోజు దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. గనక దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే, ఇప్పుడున్నటువంటి క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు నీ పాప శాప దోష విమోచన కొరకు సిలువలో రక్తం చిందించి నీ కొరకు మరణం పొంది, నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొంది, నీ కొరకు సిలువలో రక్తము కార్చి మరణం పొంది పాతి పెట్టబడి తిరిగి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎందుకైనా సిలువ మరణం పొంది మరణ తిరిగి లేచాడు అని అంటే, నిన్ను నన్ను పాపం నుంచి విడిపించటానికి, నిన్ను నన్ను నిత్య నరకం నుంచి తప్పించటానికి, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి, చేసిన పాపానికి నీతిమంతుడు ఏం చేయాలి? శిక్ష వేయాలి. అసలు వాస్తవానికి మనం చేసిన ప్రతి పాపానికి న్యాయవంతుడైనటువంటి దేవుడు ఏం చేయాలి? న్యాయంగా శిక్షించాలి.
కానీ చేసిన పాపానికి శిక్ష వేయకుండా ఆయనే మనం పొందవలసిన శిక్ష ఆయన పొంది తండ్రిగా తన బాధ్యత నెరవేర్చి మన కొరకు రక్తం చిందించి మరణం పొంది తిరిగి లేచి మనల్ని శిక్ష నుంచి తప్పించాడు. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, నిత్య నరకం నుంచి తప్పించాడు. 3వ రోజున తిరిగి లేచాడు. ఆదివారం రోజున పునరుద్ధానుడయ్యాడు. అందువలన ఇప్పుడు కృతజ్ఞతగా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించాలి. అందుకు రావాలి మందిరానికి రావాల్సిన పద్ధతి అది. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయన్ని ఏం చేయాలట? ఆరాధించాలట. మరి మనమేమో నిలకడగా కూర్చోలేం, నిలకడగా వాక్యం వినలేం, నిలకడగా దేవుని సన్నిధిలో ప్రార్థించలేం. పట్టుమని 1 గంట దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో అన్నీ పక్కన పెట్టి, ఫోన్లు పక్కన పెట్టి, మన వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి నిండు మనసుతో దేవుని సన్నిధిలో కూర్చోలేం. ఆ వచ్చిన గంట కూడా, ఆ 1 గంట కూడా ఇంటి దగ్గర పనులు, వ్యవసాయ పనులు, వ్యాపారపు ఆలోచనలు, ధనాపేక్షతో కూడుకున్న ఆశలు. అదే దేవుని సన్నిధిలో కూడా హృదయపూర్వకంగా 1 గంట గడపలేకపోతే దేవుడు ఏం ప్రతిఫలం ఇస్తాడు? అసలు ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామో దేవునికి అర్థం కావట్లా. అలా ఉందో మన పరిస్థితి. దేవుని పిల్లలంగా మార్చుకుందాం. దేవునికి స్తోత్రం. దేవునికి సన్నిధికి వచ్చిన ఆ 1 గంట అయినా పూర్ణ హృదయంతో వద్దాం. అన్నీ పక్కన పెట్టేసేద్దాం. నేను మొన్న మధ్య ఒక వీడియో చూశాను. ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఆ లోపలికి వచ్చిన వారందరూ కూడా ఫోన్లన్నీ, లోపల కూర్చునేటప్పుడు ఫోన్లన్నీ ఒక బల్ల మీద పెట్టి వెళ్ళాలి. ఫోన్ ఎవ్వరూ లోపలికి తీసుకెళ్ళటానికి వెళ్ళలేదు. వాళ్ళు ఆ క్రమం పెట్టుకున్నారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ యొక్క ఆరాధన అంత మంచిగా ఉండాలని వాళ్ళ ఆలోచన. దేవునికి వినండి, మనం కూడా మీరు గమనించండి, నిజ దేవుడు సన్నిధికి వస్తున్నాం, మనం పరిశుద్ధుడు సన్నిధికి వస్తున్నాం, పాప విమోచన చేసిన పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వస్తున్నాం, సృష్టికర్త అయిన దేవుని సన్నిధికి వస్తున్నాం, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని సన్నిధికి వస్తున్నాం. నేను అంటున్నాను, నిజ దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు ఇంకెంత భయపడాలి? అక్కడ దాకా ఎందుకంటే ఒక కలెక్టర్ దగ్గరికి వెళితేనో, ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళితేనో, చివరికి ఒక ఎస్ఐ గారి దగ్గరికి వెళితేనో ఫోను స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తాం. ఒక ఎస్ఐ గారి దగ్గరికి వెళితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తాం. ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తాం. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తాం. కానీ దేవుని మందిరానికి వస్తే నేను అంటున్నాను, ఒక ఎమ్మెల్యే కంటే తక్కువవాడా దేవుడు? ఒక ఎస్ఐ గారి కంటే తక్కువవాడా దేవుడు? వినండి, మన మనసు సంపూర్ణంగా మారాలి. అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. నేను అంటున్నాను, అవగాహన లేకపోతే తప్పకుండా మనం ఒక అవగాహనలోకి వద్దాం. తెలియకపోతే అది వేరే సంగతి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎస్ఐ గారి దగ్గరకు పోయేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తావు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్తావు. సర్వశక్తిమంతుడైనటువంటి పరిశుద్ధ దేవుని దూతలు కూడా ఆయన ముఖాన్ని చూడటానికి భయపడుతున్నటువంటి దేవుని దూతలు కూడా ఆయన ఎదుట నిలబడలేక 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకొని ఎగురుతున్నటువంటి దేవుని దూతలు కూడా భయపడుతున్నటువంటి ఆ సందర్భంలో మనం ఎంత భయపడాలి దేవుని సన్నిధిలో? అందుకే ప్రభు అంటాడు, నా సన్నిధిలో మీరు వణుకుతా ఉండాలి అంటాడు. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండమంటాడు. వారానికి 1 రోజు, అది 1 గంట 2 గంటలో, అప్పుడు కూడా దేవునికి పూర్ణ హృదయంతో సమయం కేటాయించకపోతే నీ జీవితంలో మేలు ఎలా జరిగిద్ది? అసలు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు దేవుడు? ఆలోచిద్దాం. సరే, విషయానికి వచ్చేద్దాం. ఇంతకీ మనం దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలన చేస్తే తప్పకుండా ప్రభుత్వానికి మనం ఏం చెల్లించాలి? పన్ను చెల్లించాలి. మాయ చేయొద్దు. తప్పు. ఎవరికి పన్ను వారికి పన్ను
దేవునివి దేవునికి, కైసరవి కైసరికి ప్రభుత్వానివి ప్రభుత్వానికి చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించాలి. పాపం కొంతమంది ప్రభుత్వానికి చెల్లిస్తారు, కానీ దేవునికి మాత్రం ఏమి చెల్లించే పని లేదు. యేసు రక్తమే చేయం. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది, దేవునివి దేవునికి, ప్రభుత్వానివి ప్రభుత్వానికి చెల్లించండి. కొంతమంది కరెంటు బిల్లు కడతారు, ఇంటి పన్ను కడతారు, నీటి పన్ను కడతారు, ఆ పన్ను కడతారు, ఈ పన్ను కడతారు, అన్ని పన్నులు కడతారు, భూమి శిస్తు కడతారు, అన్నీ కడతారు. కానీ దేవుడికి మాత్రం యేసు రక్తమే ఏమీ కట్టే పని లేదు. ఉచితంగా వచ్చాడు, ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా రక్తం చిందించాడు, ఉచితంగా తిరిగి లేచాడు, ఉచితంగా నిత్య నరకం నుంచి మనల్ని రక్షించాడు. మీ మనస్సాక్షికే వదిలిపెడుతున్నా. ఆమె సరే, విషయానికి వచ్చేద్దాం. ఇంతకు మీకు అర్థమైతే చాలు. దేవునివి దేవునికి, కైసరవి కైసరికి. కైసరు ఎవరు అని అంటే చక్రవర్తి, ప్రభుత్వాన్ని నడిపించేవాడు ఆ కాలంలో. అంటే ప్రభుత్వానికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు. తప్పకుండా మనం ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని చెల్లిద్దాం. దేవుని నిమిత్తమై ప్రభుత్వం నిర్ణయించిన కట్టడలకు లోబడి ఉందాం. దేవునికి స్తోత్రం. సరే, విషయానికి వచ్చేద్దాం. ఈ సుంకరులు వాస్తవానికి వీళ్ళు పన్ను వసూలు చేసే ఉద్యోగం చేయటం మంచిదా కాదా? ఏమి చెప్పట్లా మీరు? దేవునికి స్తోత్రం. ఈ సుంకరులు పన్ను వసూలు చేసే ఉద్యోగం చేయటం మంచిదే. కాకపోతే ఏంటి అని అంటే, వీళ్ళు వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేసి ధనాపేక్షతో ధనవంతులయ్యారు. మోసం చేసి సంపాదించిన సొమ్ముతో ధనవంతులయ్యారు. వినండి, వాస్తవానికి యూదులందరికీ ఏముందంటే, అరే మనం రూపాయే కదా కట్టాల్సింది, వీడేంటి 4 రూపాయలు అడుగుతున్నాడు, అరే మనం కట్టాల్సింది 100 రూపాయలే కదా, వీడేంటి 400 వసూలు చేస్తున్నాడు, వీడు మోసం చేస్తున్నాడు. అయినా చేసేది ఏమీ లేక ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కనుక ఈ సొంకరికి అధికారులు తెలుసు కనుక వీడు ఆడిందే ఆట పాడిందే పాట కనుక తప్పనిసరిగా 100 రూపాయలే కట్టవలసి ఉండగా 400 కట్టమన్నా బాధతో కడతారు. వినండి, ఇప్పుడు ఆ బాధతో కట్టేటప్పుడు తిట్టుకుంటా శపించుకుంటూ ఇస్తారా, సంతోషంగా ఇస్తారా? కట్టవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తూ ఉంటే తిట్టుకుంటూ ఇస్తారా, సంతోషంగా ఇస్తారా? దేవునికి స్తోత్రం. ఈ సుంకరులు కూడా రూపాయి వసూలు చేయవలసిన పన్ను 4 రూపాయలు వసూలు చేసి గొప్పోళ్ళు అయ్యారు. కానీ వారికి దేవుడు దూరం అయ్యాడు. చివరికి యూదులు కూడా వీళ్ళని పాపులుగా ఎంచారు. మీకు ఒక సందర్భాన్ని, శ్రేష్టమైన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో తీయొద్దు, 19వ అధ్యాయంలో సుంకపు గుత్తదారుడైన పొట్టి జక్కయ్య అనండి. ఏమన్నారో నాకు ఏం వినపడలా. పొట్టి జక్కయ్య అనే పదం వస్తుందిలే కానీ మిగతాది రాట్లా, ముందుది రాట్లా. సుంకపు గుత్తదారుడైన పొట్టి జక్కయ్య. ఈ పొట్టి జక్కయ్య ఎవరు అనంటే పన్ను వసూలు చేసే ఉద్యోగం కలిగిన వాడు. అందుకే ఇతడు సుంకరుడు. సుంకపు గుత్తదారుడు, సుంకం వసూలు చేసేవాడు, ఆ ఉద్యోగం చేస్తున్నవాడు ఎవరు అని అంటే పొట్టి జక్కయ్య. ఒకరోజు వినండి, ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఎవరిని చూడాలని ఆశ కలిగింది? యేసును చూడాలని ఆశ కలిగింది. దైవ కుమారుని చూడాలని ఆశ కలిగింది. ఆయన గురించి విన్నాడు ఎప్పుడో, ఆయన చూడాలని ఆశ కలిగింది. చూడటానికి ప్రయత్నం చేశాడు, వీలు పడలేదు. అర్జెంటుగా ఆలోచించాడు, ప్రభు ఈ దారిలో నుంచే వస్తాడు అని అవగాహన చేసుకున్నాడు. చాట్న ఆ దారిలో ఉన్నటువంటి ఒక చెట్టును గ్రహించి
ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఎవరిని చూడాలని? యేసును చూడాలని. దేవునికి స్తోత్రం. ఇంతలోకి యేసయ్య ఆయన చుట్టూ ఉన్న 100 మందిని వదిలిపెట్టి సరాసరి చెట్టు కిందకు వచ్చి, జక్కయ్యా కిందకు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందరా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క దూకు దూకాడు చెట్టు మీద నుంచి కిందకి. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అరే నా పేరు ఎనకెట తెలుసు? యేసు రక్తం వేయం. నా పేరు జక్కయ్య అని, నేను చెట్టు మీద ఉన్నానని నా గురించి ఈయనకి ఎలా తెలుసు? సరాసరి వచ్చి పేరు పెట్టి పిలిచాడా? అబ్బాయి రా అన్నాడా? నేడు నీ ఇంట్లో ఉండాలి అని అంటే, వినండి, తప్పకుండా నువ్వు నా ఇంట్లో ఉండాలయ్యా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి యేసయ్య జక్కయ్య ఇంటిలోకి అడుగు పెట్టడం తోడనే జక్కయ్య ఏడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. జక్కయ్య తన పాపం గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. జక్కయ్య తన అక్రమ సంపాదనను గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. అంటాడు జక్కయ్య, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావటానికి నేను అర్హుణ్ణి కాదు. కారణం ఏంటో తెలుసా? నేను ఆల్రెడీ సుంకము వసూలు చేసే ఉద్యోగం కలిగిన వాడిని, పన్ను వసూలు చేసే ఉద్యోగం కలిగిన వాడిని. ఆ ఉద్యోగంలో భాగంగా నేను అనేకుల దగ్గర రూపాయి వసూలు చేయవలసి ఉండగా 4 రూపాయలు వసూలు చేసి ధనవంతుణ్ణయ్యానయ్యా. ఈ ధనమంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేసి మోసం చేసి సంపాదించానయ్యా అని తన పాపాన్ని ఒప్పుకోవటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా సుంకరి అనండి. ఆ సందర్భంలో ఇంకొక మాట అంటాడు జక్కయ్య. అబ్బా అసలు ఎంత పశ్చాత్తాపం వచ్చిందో జక్కయ్యకి, సుంకరుడైన జక్కయ్యకి ఎంత పశ్చాత్తాపడుతున్నాడు, ఎంత తన పాపం విషయంలో, అమ్మో నేను దేవునికి వ్యతిరేకంగా ఎంత దోషం మూట కట్టుకున్నానో అని ఆలోచించుకున్నవాడై ఒక మాట అంటున్నాడు, అయ్యా నేను ఎవరి యొద్దనైతే అన్యాయంగా మోసం చేసి తెచ్చుకున్నానో వారి దగ్గరికి వెళ్ళి రూపాయి అన్యాయంగా తెచ్చుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 రూపాయలు కట్టి వస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. 1 రూపాయి మోసం చేసి సంపాదించుకొని నేను వస్తే ఆ రూపాయికి 4 రూపాయలు కట్టొస్తానయ్యా నేను అని ప్రభు దగ్గర ఏడవటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, జక్కయ్య అంటాడు, ఆ సుంకరైనటువంటి జక్కయ్య అంటాడు, అయ్యా నా ఆస్తి అంతటిలో సగభాగం, 1వ భాగమా, 10వ భాగమా, 20వ భాగమా, నా ఆస్తి అంతటిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తానయ్యా. దేవునికి స్తోత్రం. ఒకసారి చదవండి, ఆ వాక్యం చదవండి. లోకాసు వార్త, పరిశుద్ధ దైవ గ్రంథంలో లోకాసు వార్త 19వ అధ్యాయము ఎన్నో వచనంరా? 8వ వచనం చదువుకుందాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. 19వ అధ్యాయం 8వ వచనం చదువు నాన్న. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి రూపాయికి 4 వంతులు కట్టొస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. అబ్బా ఇది కదా మారు మనసు అంటే. నాకు తెలిసి మనము చాలా సందర్భాల్లో ఎవడు దూడనో తీసుకొచ్చుకొని కట్టేసుకుంటాం. మీకు అర్థం కావటం కోసం చెబుతున్నా. ఎవడు దూడనో తీసుకొచ్చుకొని దొంగతనం చేసి ఇంటి ముందు కట్టేసుకున్నావు. ఇప్పుడు వాక్యం వినపడింది, నీ పాపాన్ని ఒప్పుకోవాలి అని సేవకుడు చెప్పాడు మందిరానికి రాగానే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే, ప్రభు దూడను తెచ్చుకున్న తప్పు అయిపోయింది క్షమించు, దూడను తెచ్చుకున్న తప్పు అయిపోయింది క్షమించు, దూడను దొంగతనం చేసా తప్పు అయిపోయింది క్షమించు అని ఒప్పుకుంటున్నా, కానీ దూడను మాత్రం అబ్బా యేసు రక్తమే. ఏం భక్తి పరులు అండి మీరు. చాలామంది పాపిని క్షమించు, తప్పు అయిపోయింది క్షమించు,
దూడను తెచ్చుకున్నా క్షమించు, కానీ దూడను మాత్రం వదిలిపెట్టను. వినండి, జక్క ఏం చేశాడు అని అంటే, ఎక్కడ అన్యాయంగా తెచ్చుకున్నాడో, ఎక్కడ అన్యాయం చేసి తెచ్చుకున్నాడో దాన్ని మళ్ళీ తిరిగి కడతానన్నాడు. ఎంత కడతానన్నాడు? రూపాయి అన్యాయంగా తెచ్చుకుంటే 4 అంతలు కడతానన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ప్రభువు మాట్లాడిన మాట ఏంటి అని అంటే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. బ్రతుకు మార్చుకొని సరి చేసుకోవలసిన సరి చేసుకుంటే అప్పుడు ప్రభు నీ ఇంట్లో ఉంటాడు, నీ ఇంటి వారందరికీ రక్షణ వచ్చింది. చాలామంది ఇవన్నీ సరి చేసుకోకుండా నా పిల్లవాడు మారాలి, నా పిల్ల మారాలి, నా తల్లి మారాలి, నా అక్క మారాలి, నా చెల్లి మారాలి అని యమప్రార్థన చేస్తారు. యేసు రక్తమే చేయం. ఇంట్లో ఉన్నవి మాత్రం కట్టుకోరు. ఇంట్లోనే ఉండాలి. పిల్లోడు మారాలి, పిల్లగాడు మారాలి, పిల్ల మారాలి. ఇంటికి వచ్చిందా, ఒంటికి వచ్చిందా రక్షణ? వినండి, ఏమంటున్నాడు అక్కడ? జక్కయ్యకి వచ్చిందా రక్షణ? జక్కయ్య ఇంటికే వచ్చిందా? మీరు గమనించండి, మీరు తీసేసుకోండి. మీ ఇంటికి వచ్చింది రక్షణ. ఇంట్లో వాళ్ళు కూడా మారుతారు. వినండి, వాస్తవానికి ఈయన పేరేం పేరు? సుంకరుడైన జక్కయ్య, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య పన్నులు వసూలు చేస్తూ అక్రమంగా వసూలు చేసి ధనవంతుడయ్యాడు. ఇప్పుడు అంటున్నాడు, యేసయ్యను చేర్చుకున్న తర్వాత మారు మనసు వచ్చి బ్రతుకు మార్చుకొని ఈ ధనం కంటే నా దేవుడు ఉంటే చాలు నాకు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ధనం ఉంటే మంచిదా, దేవుడు ఉంటే మంచిదా? హల్లెలూయా. ధనం ఉంటే మంచిదా, దేవుడు ఉంటే మంచిదా? పైకే అంటున్నారు మీరు. ధనం ఉంటే మనశ్శాంతి ఉండదు. ధనం నెమ్మది లేకుండా చేయగలదు. ధనం మనస్థిమితం లేకుండా చేయగలదు. అవసరానికి ధనం ఉండాలి, కానీ అవసరానికి మించి ధనం ఉంటే దాని వలన శోధన వచ్చే ప్రమాదం ఉంది, నెమ్మది లేకుండా ఉండే ప్రమాదం ఉంది. నేను అంటున్నాను, ధనముతో పాటు ధనం ఉన్నా లేకపోయినా దేవుడుంటే చాలు అనుకుంటే దేవుడితో పాటు ధనం కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడితో పాటు ధనం కావాలా? ధనమే కావాలా? ఒక ఆయనట ఇలా అన్నాడట, ఒక రాజుగారు ఇలా అన్నాడట, అబ్బాయ్, నా ఆస్థానంలో, రాజ ఆస్థానంలో బంగారము, వెండి, రత్నాలు రాసులుగా పోశాను. ఈ బంగారం, వెండి, రత్నాలు రాసులుగా పోశాను కదా, దేశంలో ఉన్న వారందరూ కూడా కుప్పలుగా ఉన్నటువంటి రత్నాల రాసులు ఎవరి దోషుడికి ఎన్ని రత్నాలైతే దోషుడితో పట్టుకోగలరో అన్ని రత్నాలు దోషుడి నిండా పట్టుకొని వెళ్ళండి అన్నాడట. అబ్బా, భలే ఆఫర్ వచ్చిందని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఎవరికి తోచినంతగా వాళ్ళు, ఎవరు దోషుడు పట్టే అంతా వాళ్ళు నిండుగా పట్టుకొని రత్నాలు, బంగారము వాటన్నిటిని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ లోపల నాకు దగ్గర కూడా ఒకడు వచ్చాడు, యేసు రక్తమే జయం. రత్నాలు పట్టుకోవట్లే వీడు, బంగారం పట్టుకోవట్లే వీడు. ఏం చేశాడు అని అంటే, అమాంతంగా రాజునే భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోయాడట. దేవునికి స్తోత్రం. రాజు అడుగుతున్నాడు, అదేంట్రా అందరూ రత్నాలు చేసిపోతున్నారు, బంగారం చేసిపోతున్నారు, వెండి చేసిపోతున్నారు, నువ్వు నన్ను ఎత్తకపోతున్నావు ఏంట్రా, దించు అంటున్నాడు రాజు. అప్పుడు నాకు దగ్గర అంటాడు, ఎత్తుకొని పోయేవాడు, అయ్యా వాళ్ళందరూ పిచ్చి మహారాజులు అయ్యి దోషుడితో బంగారం, దోషుడితో రత్నాలు తీసుకెళ్తున్నారు, అసలు నిన్నే తీసుకుపోతే నీ అన్నీ ఏందో, అసలు నిన్నే తీసుకుపోతే నీ అన్నీ నాయగయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దేవుడే ఉంటే దేవుడివన్నీ మనయే కదా. ఇప్పుడు దేవుడు కావాలా, ధనం కావాలా? ఏదో ఒకట్లే, యేసు రక్తమే. ఇంటికి పోయి ఆలోచించుకొని చెబుతాం అయ్యగారు అన్నట్టుంది మీ పని.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి. దేవుడు మనతో ఉంటే దేవుడు అన్నీ మనవే. కనుక ఇప్పుడు జక్కయ్య ఎవరిని చేర్చుకున్నాడు? దేవుణ్ణి చేర్చుకున్నాడు. ఎవరిని వదిలిపెట్టాడు? ధనాన్ని వదిలిపెట్టాడు. హల్లెలూయా. అక్రమ సంపాదన విడిచిపెట్టాడు. అన్యాయపు సొమ్మును వదిలిపెట్టేశాడు. నువ్వు ఉంటే చాలయ్య అన్నాడు. అబ్రహాముతో దేవుడు ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు ఉండబట్టి, వినండి, అబ్రహాముతో ఉన్న దేవుడు అబ్రహాముని ధనవంతుడిగా చేశాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రాముఖ్యమా, ధనం ప్రాముఖ్యమా? కొడుకు ప్రాముఖ్యమా, దేవుడు ప్రాముఖ్యమా? అబ్రహాముకి కొడుకును బలివ్వమంటే వద్దొద్దయ్యా అన్నాడా? అయ్యా కొడుకు కంటే నువ్వే నాకు ఎక్కువ అన్నాడా? అని అలా ఉండబట్టే అబ్రహాము ధనవంతుడయ్యాడు. సరే, ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సుంకరులు పరిసయ్యుల కంటే తొందరగా పశ్చాత్తాపడ్డారు. జక్కయ్య ఎలా అయితే సుంకరుడై ఉండి పశ్చాత్తాపడ్డాడో తను చేసిన పాపాన్ని బట్టి, సుంకరులు చాలామంది తొందరగా యేసయ్య బోధకి లోబడ్డారు. ఆ కాలంలో ఉన్న ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, శాస్త్రులు చాలామంది యేసయ్య బోధకి త్వరగా లోబడలేదు. కానీ ఎవరు త్వరగా లోబడ్డారట? సుంకరులు లోబడ్డారు. పాపులే కానీ తొందరగా పశ్చాత్తాపడ్డవారు వీళ్ళే. దేవునికి స్తోత్రం. వాక్యము తెలిసిన వారి కంటే పాపము చేస్తున్న వారే తొందరగా దేవునికి లోబడ్డారు. అక్కడ దాకా ఎందుకు, మీకు ఇంకొక విషయాన్ని, ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిసయ్యుడేమో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మందిరము వెలుపుట ఒక సుంకరు ప్రార్థన చేస్తున్నాడు. సుంకరు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడేమని ప్రార్థన చేస్తున్నాడు? పరిసయ్యుడేమో నేను పాపిని కాదు పరిశుద్ధుణ్ణి, అబ్బో నేను నెంబర్ 1, అబ్బో నేను భక్తిపరుణ్ణి, అబ్బో నేను ఉపవాసం ఉంటున్నాను, అబ్బో నేను దశభాగం కట్టుకున్నాను, అబ్బో నేను నెంబర్ 1 అని ప్రార్థన చేస్తున్నాడు. బయట ఉన్న సుంకరేమో ఆకాశం వైపు కన్నులెత్తుటకైనడు ధైర్యము చాలక పాపినైనా నన్ను కరుణించమని బయటే రొమ్ము కొట్టుకుంటూ ఏడవటం ప్రారంభించాడు. వినండి, సుంకరులో ఏముంది అని అంటే, చేసిన పాపానికి పశ్చాత్తాపడే మనసు ఉంది. పరిసయ్యుడు వాక్యం తెలిసిన వాడే, ఉపవాసం తెలిసిన వాడే, బైబిల్ చదివేవాడే, దశంభాగం కట్టుకునేవాడే, నిష్ట నియమాలు కలిగిన వాడే పరిసయ్యుడు. కానీ మందిరంలోకి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరి ప్రత్యేకంగా సోరుని కాదు, నేను దొంగను కాదు, బయట ఉన్న సుంకర లాంటి వాడిని అసలే కాదయ్యా అంటున్నాడు. యేసు రక్తమే జయం. భక్తి ఏమైపోయింది అని అంటే, ఆత్మీయ గర్వం వచ్చి వాళ్ళకంటే నేనే ఎక్కువ అనే మనసు వచ్చి భక్తి, ఇంత భక్తి చేసి కూడా తేలిపోయాడు. ఎవరు? పరిసయ్యుడు. ఇంత భక్తి చేసి కూడా తేలిపోయాడు. మరి ఎవరు 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 దేవునికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అయ్యాడు? కారణం ఏంటో తెలుసా? పాపిని ఏడవటం ప్రారంభించాడు. ఎప్పుడు మీకు ఒక మాట చెప్తానండి, మీరు ఎప్పుడు అబ్బా అసలు మా వంశం ఏందనుకున్నవయ్య గారు, వెనకటి నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి మా వంశం న్యాయమైన వంశం, నీతి కలిగిన వంశం మాదే, నెంబర్ 1. అందరు లాంటి వాళ్ళు కాదు, మా వెనకటి నుంచి మేము కొంత నీతిగా బతుకుతున్న కుటుంబాలు మాయి అని అనొద్దు ఎప్పుడు. యేసు రక్తమే జయం. ఎవరు క్షమించబడ్డారు? పాపిని అని ఏడ్చినవాడు, పశ్చాత్తాపడ్డవాడు, తన జీవితాన్ని గ్రహించినవాడు దేవునికి ఇష్టడయ్యాడు. మీకు ఒక మాట చెప్తానేనండి, మీరు ఎప్పుడు అలా అనొద్దు, మా తాతల ముత్తాతల నుంచి మాది నీతి కలిగిన వంశం అండి, అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడబాకండి. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడిన వారు అవుతారు మీరు. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేశారు అని అంటాడు ప్రభు. ఏంటి పాపం? కొంతమందికి ఏంటి అని అంటే, కొంతమంది పిచ్చి ఏంటి అని అంటే, వ్యభిచారం చేస్తేనే పాపం, ఇంకేది పాపం కాదు వీళ్ళకై.
మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దొంగతనం ఒక పాపం, కోపం ఒక పాపం, క్రోధం ఒక పాపం, అసూయ ఒక పాపం, కుళ్ళుబోతనం ఒక పాపం, స్వార్థం ఒక పాపం. ఇలా మీకు జ్ఞాపకం చేస్తే తప్పుడు ఊహలు ఒక పాపం, మోహపు చూపు ఒక పాపం, అబద్ధం ఒక పాపం, ఇట్లాంటి బొచ్చెడు ఉంటాయి. ఇవన్నీ వదిలిపెట్టి ఒక్క వ్యభిచార పాపమే చేయలేదట. అందువలన ఒకలాంటి దాన్ని కాదమ్మా నేను. సంసారానికి వచ్చిన దగ్గర నుంచి ఒకళ్ళ చేత ఏలెత్తి చూపించుకున్న దాన్ని కాదమ్మా నేను. వాళ్ళ మొహం వాళ్ళలాగా కాదమ్మా నేను. యేసు రక్తం దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపం అంటే ఒక వ్యభిచార పాపం చేస్తేనే పాపం కాదు. అసూయ ఒక పాపం, కుళ్ళుబోత్తనం ఒక పాపం, అహం ఒక పాపం, గర్విష్ఠతనం ఒక పాపం. ఇవన్నీ పాపమే. అక్కడ దాకెందుకు? ఆదాము వ్యభిచారం చేసిందా? చేయలేదు కదా. ఏం చేసింది మరి? ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఆదాము వ్యభిచారం చేశాడా? కాదు కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. అందుకే దేవుని పిల్లలుగా మీరు ఎవరిని తృణీకరించొద్దో, ఎవరిని చీపిరి పొలను తీసేసినట్టు తీసేయొద్దో. పరిసేయుడు భక్తిపరుడై ఉండి బయట ఉన్నటువంటి సుంకరని చీపిరి పొలను తీసేసినట్టు తీసేయటం వలన చివరికి ఇతనికి ఒరిగిందేమీ లేదు, అతనికి మాత్రం దేవుని కృప వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు, ఏమని అంటాడంటే, మీకంటే ముందుగా ఎవరు దేవుని రాజ్యంలోకి వెళతారట? సుంకరులను, వేశ్యలో మారు మనసు పొంది మీకంటే ముందుగా వాళ్ళు దేవుని రాజ్యంలోకి వెళతారు అని వాక్యం ఉంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం ఆలోచిద్దాం. సుంకరులు వాస్తవానికి వాళ్ళ స్వార్థం కోసం బ్రతికిన వారు, డబ్బు కాంక్షతో బ్రతికిన వారు, మోసం చేసి అన్యాయంగా సంపాదించిన వారు. అయినా తొందరగా మారు మనసు పొందింది వీళ్ళే, త్వరగా పశ్చాత్తాపడింది వీళ్ళే, త్వరగా దేవునికి కనెక్ట్ అయింది వీళ్ళే. అక్కడ దాకెందుకు? మత్తయి సువార్తని వ్రాసినటువంటి వ్యక్తి పేరు ఎవరు? వినండి. ఆయన యేసయ్య 3.5 సంవత్సరాల సేవా పరిచర్య చేస్తున్న సమయంలో మత్తయి అనే ఒక వ్యక్తి, ఇతనికి మారు పేరు ఉంది, ఇతనికి ఇంకొక పేరు ఉంది, లేవి ఇతని పేరు. ఇతను ఏం చేశాడు అని అంటే, సుంకపు మెట్టు మీద కూర్చొని ఉన్నాడు ఇతను. వాస్తవానికి ఇతను ఉద్యోగం ఏంటి అని అంటే, ఈ మత్తయి అనేటువంటి ఈ వ్యక్తి యొక్క ఉద్యోగం ఏంటి అని అంటే, సుంకము వసూలు చేసే ఉద్యోగం ఇతను కూడా. దేవునికి స్తోత్రం. పన్ను వసూలు చేసే ఉద్యోగం ఎవరిది? మత్తయిది. ఒకరోజు యేసయ్య అటు వెళుతూ సుంకము వసూలు చేసేటువంటి, పన్ను వసూలు చేసేటువంటి మత్తయి దగ్గరకు వెళ్ళి, మత్తయి, నువ్వు నన్ను వెంబడించు, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టు, నువ్వు నన్ను వెంబడించు అని ప్రభువు మాట్లాడితే, మత్తయి వెంటనే, ప్రియులారా, ఆశ్చర్యం ఏంటి అని అంటే, అతనికి ధనం ఉంది, ఉద్యోగం ఉంది. ఏ ఉద్యోగం? పన్ను వసూలు చేసే ఉద్యోగం ఉంది. ధనం సంపాదించుకున్నవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తానేనండి. పన్ను వసూలు చేసి ఎవరికి అప్పచెప్పాలి? మత్తయి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అంటే ఇప్పుడు కైసరు, రోమా ప్రభుత్వాధికారులైనటువంటి వారికి ఈ పన్ను వసూలు చేసి అప్పగించాలి కదా. అంటే ఇప్పుడు మత్తయికి ఎవరు తెలుసు? ప్రభుత్వాన్ని చేసే అధికారులు మత్తయికి తెలుసు. అంటే ఇతని మాట చేత ఏదైనా అధికారులను ఉపయోగించుకొని సమాజంలో ఏ పనైనా చేయించుకోగలిగిన సామర్థ్యం ఉంది. కొంతమందికి రాజకీయ నాయకులు తెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళ పలుకుబడి ఉపయోగించి, వారి ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి రాజకీయ నాయకుల ద్వారా మిగతా వాళ్ళకి జరగని కార్యాలు వీళ్ళు చేయించుకుంటామంటారు. ఆ స్టేటస్ ఉంది ఎవరికి? మత్తయికి. అట్లాంటి మత్తయిని యేసయ్య అన్నాడు, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు అని అంటే, మత్తయి ఉన్న పాటున దేవుని మహాకృపను బట్టి ఆస్తిని విడిచిపెట్టాడు. వినండి, ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, ఇన్ఫ్లుయెన్స్ను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడు. ఆ రోజు నుంచి దేవుని స్తోత్రం. ఇతను కూడా ఎవరు అని అంటే ఒక సుంకరి. ఇప్పుడు జక్కయ్య సుంకరే, మందిరం బయట ఉండి పాపిని అని ఏడిచిన వాడు సుంకరే, మత్తయి సువార్త రాసిన మత్తయి కూడా సుంకరే.
వినండి, ఇందును బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, సుంకరులు త్వరగా దేవునికి లోబడ్డారు. సుంకరులు పాపులే కానీ పశ్చాత్తాప పడిన వారిలో ముందున్నారు. అందువలన దేవుడు వారిని, అందులో కొంతమందిని బలముగా వాడుకున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం, నేను అంటున్నాను, ఒకప్పుడు మనం కూడా సుంకర్లాగే ఉన్నాం. మోసంతో బతికాం, అన్యాయంగా సంపాదించడానికి అడ్డదారులు దొక్కాం. ఒక రకంగా మనకి సుంకర్లాగే బ్రతికాం, ఎవరికో తొత్తులుగా బ్రతికాం. అవసరమైతే అయినోళ్ళను కూడా గుంటలో దొక్కేసి అధికారం కోసం, ధనాపేక్ష కోసం అయిన వాళ్ళను కూడా అవమానపరిచి ఎవరికో తొత్తులుగా బ్రతికాం. ఈరోజు మనం కూడా అట్లయితే సుంకరులమే. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, సుంకరి పశ్చాత్తాపడిన వారు ఉన్నారు. సుంకరులు సమస్తాన్ని విడిచిపెట్టుకొని యేసయ్య దగ్గరకు వచ్చి వారి పాపాలు కడుక్కొని ప్రభువుని వెంబడించిన వారు ఉన్నారు. సుంకరులు త్వరగా దేవునికి లోబడిన వారు ఉన్నారు. అలా నువ్వు కూడా ఇంకా ఏ విషయంలో దేవుడికి లోబడలేదో, ఏ విషయంలో దేవునికి విరుద్ధంగా ఉన్నావో ఆ విషయాలని ఒక సుంకరి వలె పాపిని అని ఒప్పుకొని పశ్చాత్తాపడితే, జక్కయ్య వలె నీ అక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడితే, మత్తయ్య వలె సమస్తాన్ని విడిచిపెట్టి అవసరమైతే దేవుని కోసం నిలబడగలిగితే, నీ ఇన్ఫ్లుయెన్స్ను, నీ ఉద్యోగాలను కూడా అవసరమైతే దేవుని కోసం సమర్పించుకోగలిగితే, నేను అంటున్నాను, నువ్వు ఎవరిని సంపాదించుకుంటావో తెలుసా? ధనవంతుడైనటువంటి దేవుణ్ణి సంపాదించుకుంటావు. దేవుని స్తోత్రం. ఆయనే ఉంటే ఇంకా మనకి ఏం తక్కువండి. మీరు నమ్మండి, సేవకు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఏ రోజు సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుని పనికి వచ్చాం. ఒక మత్తయ్య వలె ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవునికి వచ్చాం, దేవుని సేవకు వచ్చాం, ఆస్తులు దేవునికి అప్పగించి వచ్చాం. అన్నిటిని విడిచిపెట్టి వచ్చినటువంటి మమ్మల్ని కూడా దేవుడు ఏ రోజు, వినండి, ఆకలి మంటతో అల్లాడినవల. దేవుని స్తోత్రం. ఏడవనివ్వలేదండి. సేవకు వచ్చిన తర్వాత ఒకసారి మేము అనుకుంటాం, అయ్యా వీళ్ళు ఈ గుప్పడి ముయ్యబడింది అయ్యా, మేము పోషించబడాలి కదా, ఇచ్చే గుప్పలు మూసారు కదయ్యా, మా ఆహారం ఎట్టా, మా బట్టలు ఎట్టా, భార్యను పోషించుకునేదట, సువార్త పరిచర్య చేయటం కోసం బయటికి వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఎట్లా, నీ పని చేయటానికి కావలసిన సామర్థ్యం ఏదయ్యా, అంతా విడిచిపెట్టి వచ్చాం కదా అని ప్రార్థన చేసుకుంటున్న సందర్భాల్లో నమ్మండి, ఆశ్చర్యకరంగా ఈ గుప్పడు మూస్తే ఇంకొక గుప్పడు తెరిచేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈ దిక్కు మూయబడితే నా జీవితంలో నేను అనుభవించాను. వీళ్ళు మూశారు అని అనుకుంటే నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఇంకొకళ్ళు గుప్పళ్ళు తెరిచి ఇచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం. వినండి, ఇప్పటికీ 10 రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ లేదు నాకు. దేవుని స్తోత్రం. నమ్మండి, దాచిపెట్టుకోవటం తెలియదు, నా వల్ల కాదు. అప్పులు చేసి మందిరాల కోసం ఖర్చు పెట్టిన సంగతే నాకు తెలుసు. కానీ వినండి, దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఏది అవసరమో దాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నెమ్మదిగా బ్రతుకుతున్నాం. ఉరుకులు వెరుకులు లేకుండా బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి కలిగి ఉంటే వినండి, కారం తిన్నా తృప్తిగా తింటాం. దేవుణ్ణి కలిగి ఉంటే మాంసం కూర తినలేకపోవచ్చేమో, కానీ మీలాగా ఆకుకూరతోనైనా ఆనందంగా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? మాతో ఉన్నవాడు దేవుడు. ఆమేన్. ఈ విషయాన్ని మీరు గ్రహించగలిగితే తప్పకుండా దేవుణ్ణి ఎప్పుడు వదులుకోలేరు. ఒక సుంకరి ఎలా అయితే సమస్తాన్ని విడిచిపెట్టుకొని యేసయ్యని వెంబడించగలిగాడో, తన జీవితం మార్చుకోగలిగాడో, నీ జీవితాన్ని కూడా తప్పకుండా మార్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు, హృదయపూర్వక వందనాలు.